ఈ కాలనీలో మాది బెస్ట్ ఇల్లు మేడం. థ్యాంక్ యూ మేడం. మేము పైన ఉంటాం కానీ ఆల్కహాల్ చేస్తాం. మేడం మంచినీళ్ళు మార్నింగ్ 8 o'clock వస్తాయి మేడం. మేడం ఇంతకీ సార్ ఎప్పుడు వస్తారు మేడం? అదే మీ హస్బెండ్. హలో, సామాన్ని నన్ను బయటతో వస్తారండి. ఏంటండి ఇది? ఇందుకేనా మీకు డబ్బులు ఇచ్చింది? మరి పెళ్ళి అవ్వలేదని చెప్పొద్దనే కదా మేడం ముందే. బ్యాచిలర్స్కి ఇల్లు ఎవరు బ్రోకర్ ఫీరియడ్ అని కూడా రాదు. హలో, అమ్మా ఇంటికే వస్తున్నా. అవునా? ఎందుకే? ఇల్లు దొరకలేదు కాబట్టి. నా చేయి చూసి జాతకం మార్చే సొల్యూషన్ ఉంటే ఈ పాటికి నేను అమ్మానికి కోల్డ్ అయ్యేదాన్ని. నీకు నోటి తోలు ఇంత ఉంది కాబట్టే 2 BHK కూడా ఓనర్ కాలేకపోతున్నావు. అమ్మాయికి ఇప్పట్లో వివాహం కాదు, కుజుదోషం ఉంది. ఏం పర్వాలేదు, దానికి పరిష్కార మార్గాలు చాలా ఉన్నాయి. ఏంటండి అవి? అమ్మా మీరేమీ కంగారు పడక్కర్లేదు. అమ్మాయితో ఒక చెట్టుకు పూజ చేపించాలి, తరువాత గోపూజ చేపించాలి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేపించి అమ్మాయిని శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేస్తే చాలా మెరుగు. అమ్మా ఇవన్నీ చేస్తూ కూర్చోలో నేను ఆఫీస్కి వెళ్ళాలా? అన్నీ చేయిస్తాను గురువుగారు. అమ్మా మరి పూజా సామాగ్రికి పూజలు చేయించడానికి ధనం కాస్త ఇస్తామండి. అమ్మా ఒక్క మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి నల్లటి వస్త్రాలు పట్టుకు ధరించకూడదు. అమ్మా అమ్మా నేను చెప్పేది వద్దు, ఒకసారి నా మాట విను. అమ్మా ఆ బట్టలు మళ్ళా లోపలికి వచ్చాయనుకో నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నల్ల బట్టలు కొనొద్దే అంటే కొంటావు, ఈసారి కొన్నావు అనుకో చెప్తా. షిట్, ఒక్క ఆటో కూడా బుక్ అవ్వట్లే. ఇక్కడే స్టక్ అయిపోతా గంట. 10 minutesలో వచ్చేస్తారా? బాయ్ అర్జున్, వెయిట్ చేస్తుంటా. మీరు వచ్చే వరకు రీల్స్ చూస్తుంటా. ప్రశు, నువ్వెలా వెళ్తావు? ఓలా వెళ్తా. 30 minutes వెయిటింగ్. అందుకే పెళ్లి చేసుకోమనేది. లైఫ్ లో ఒక సపోర్ట్ ఉంటుంది. అయినా వై ఆర్ యు అగైన్స్ట్ మ్యారేజ్? అంజు, ఆఫీస్కి పికప్ డ్రాప్కి ఆటో బుక్ అవ్వట్లేదని, తింటున్నప్పుడు క్యాఫే ముందు సీట్ ఖాళీ ఉందని ఎవరు పెళ్లి చేసుకోడు. ఒకవేళ ఆటో దొరకకపోతే అంబ్రెల్లా ఉంది, నడుచుకొని వెళ్తా. బాబు చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ ఆంటీ, మొన్నే పేరు పెట్టాం. ఇదిగో ప్రసన్న వచ్చింది, మాట్లాడు. హాయ్. హాయ్. బాగున్నారా? నేను బాగున్నా. అక్కకి హాయ్ చెప్పు. ఒక్క సెకండ్. ఎవరమ్మా, ఎందుకలా ఫోన్ ఇచ్చేస్తావు నువ్వు? ఏ చాలా క్యూట్ ఉన్నాడు. పేరేంటి? అయాన్. 2 years పడ్డాయి. ఇంతకీ నేను గుర్తున్నానా ప్రసన్న అక్క? మీ ఇంటికి ట్యూషన్ వచ్చేదాన్ని. స్వీటీ. ఏం స్వీటీకి పెళ్ళైపోయిందా? అంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసింది కదా స్వీటీ. ప్రసన్న, నీకు కూడా పెళ్ళైనట్టుంటే ఇంత పిల్లలు ఉండేవాళ్ళు. సరే స్వీటీ, ఉంటాను. ఏంటి, తను నాకంటే 5 years చిన్న, తనకు పెళ్ళేంటి? తనకి 22 ఏళ్ళు. జెన్జీ కూడా పెళ్లి చేసుకుని ఏడ్చుకొచ్చేసారా? ఆ సినిమాలో మహేష్ బాబు, త్రిష చాలా బాగున్నారు కదా. సినిమా కదా, బాగుంటాను. అవును, మీ కాలేజీలో అఖిల్ అని. అమ్మా ఇప్పుడు నువ్వు చాలా చిల్ కూల్ మామ్ లాగా బిహేవ్ చేయకు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అన్న టాపిక్ స్టార్ట్ చేయి. కాలేజ్లో నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ దొరికిందని బాధలు పెట్టావు. అవి చదువుకునే రోజులు కాబట్టి నీకు చదువు రాదు అనే అలా చేశా. అయినా నీకు ఎప్పుడు ఏ టైంలో ఏం చేయాలో నీకు తెలీదు. ఈ జన్మకి నీకు పెళ్లి కాదు. నీకన్నా 5 ఏళ్ళు పెద్ద. 5 ఏళ్ళమ్మా. మీ నాన్న నాకన్నా 10 ఏళ్ళు పెద్ద. డాక్టర్. ఎందుకు డాక్టర్? దేనికి డాక్టర్? పెళ్లి సంబంధం. అర్జున్ అంట 100 ఎకరాలు ఉన్నాయిట. 100 ఎకరాలు తింటే అరిగిపోతాయి. అయినా నేను జాబ్ చేస్తున్నాగా. 100 ఎకరాలంటే ఏమనుకుంటున్నావు? పెద్దమ్మా, పూజకి వెళ్తున్నాను, కొత్త కారు కొన్నాను, రండి మీరు కూడా. అవునా, కంగ్రాచులేషన్స్. అయినా ఇప్పుడు కార్ ఎందుకు నీకు? పెళ్ళికి బంగారం అన్న కొనొచ్చుగా. నెక్స్ట్
వెళ్దామని ఫిక్స్ అయిపోతే ఏం చేస్తావు? అయినా మీ అమ్మని అనాలి, చెప్పాను వెళ్ళి ఒక గొలుసు లేదని. మేము రావడం ఈరోజు కష్టమే. నువ్వు చేసుకోవచ్చు కదా ఇంకో పెళ్ళి, మెంటల్. లేట్ అవుతే రాకపోయినా పర్లేదు. ఓకే. ఎందుకు మమ్మీ పంపిస్తావు నాకు ఈ ఫంక్షన్స్కి? నీకు తెలుసు కదా నచ్చదని. అందరితో మాట్లాడు, సరిగా ఉండు. బా అదో టెన్షన్. నేను కొంతసేపు ఉండి వచ్చేస్తా. ఇవన్నీ నేను పడలేను. అట్లా అనుకో. బాయ్. ప్రసన్న, నువ్వేనా? గుర్తుపట్టలేదు ఏంటి ఇంత సన్నగా అయిపోయావు? మొన్న మమ్మీకి 2 పెళ్లి సంబంధాలు పంపించాను, చూసావా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరూ చూడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. నిన్ను చూస్తే నాకు కొంచెం బాధ వస్తుంది. కొద్దిగా చూసుకో మరి, ఓకేనా? బాయ్. పెళ్లి కాని ప్రసన్న అంటే తనేనా? అనవసరంగా వచ్చానా? ఐఎమ్ ఫీలింగ్ సో సఫోకేటెడ్ ఇక్కడ. ప్రసన్న, ఇట్స్ ఓకే, కామ్ డౌన్. వాళ్ళు నన్ను చూసి మాట్లాడుతున్నారా? ఓకే ఓకే, డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. హాయ్ అక్క. హాయ్. కింద మమ్మీ వాళ్ళు పిలుస్తున్నారు. యాక్చువల్లీ నువ్వు ముంబై వెళ్ళావు కదా, నేను కూడా అక్కడే చదువుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ మన ఫ్యామిలీలో యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు ఐఐటి కదా, అండ్ చాలా ఇండిపెండెంట్ ఉన్నావు. కార్ కూడా కొన్నా. యూ ఇన్స్పైర్డ్ మీ అలాట్ తెలుసా. నేను బాంబేలో కాలేజెస్కి అప్లై చేస్తున్నా. విల్ యూ హెల్ప్ మీ? డెఫినెట్లీ. 1 సెకండ్, నేను ఇప్పుడే వస్తాను. అంటే తిన్నారా? ఇంకా తినలేదు. అయితే వినండి, నేను సంతోషంగానే ఉన్నాను. అయినా మీకెవరు చెప్పారు పెళ్లి చేసుకోకపోతే ఆనందంగా ఉండాలని? నేను ఎంతమందిని చూసాను తెలుసా, మన ఫ్యామిలీలోనే పెళ్లి చేసుకొని ఆనందంగా లేకపోయిన వాళ్ళు. చాలామంది జాబ్ సాక్రిఫైస్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని చూసుకోలేక బాధపడుతున్నారు. అదైనా వాళ్ళ చాయిస్, ఇది నా చాయిస్. అయినా ఆంటీ, మీ కొడుకు అంకిత్ అని వాళ్ళ వైఫ్ యూఎస్లో ఉన్నారు కదా, మరి వాడు డేటింగ్ యాప్లో ఎందుకు ఉన్నాడు? చూసుకోండి కొంచెం. హాయ్, దిస్ ఇస్ ప్రసన్న. పెళ్లి కాని ప్రసన్న. ఇది ఇలాగే చావు దొబ్బుతారు కానీ ఇఫ్ యూ ఆల్సో ఫేస్ దీస్ స్ట్రగల్స్, లెట్ us know in the comments below. And like, share and subscribe to Just Girling.